మొన్న అమెరికాలో, నిన్న సౌదీలో, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపి శాంతి ఒప్పందం జరిగేలా చేసింది నేనే, నా వల్ల ఇదంతా జరిగింది అని ట్రంప్ తాత అందరికీ చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఆయన్ని దేకట్లేదు కాబట్టి అందుకే ఇలా ఆయన చెప్పుకుంటున్నాడు. ఇంకో విషయం ఏంటంటే నిన్న ట్రంప్ తాతకి ఖతర్ దేశ రాజవంశస్థులు మోస్ట్ కాస్ట్లీయెస్ట్ అండ్ సూపర్ లగ్జరియస్ 747 బోయింగ్ విమానాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే ఇది ఎందుకు తీసుకుంటున్నారు, దీని వల్ల మీకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు కదా అని వైట్ హౌస్ లో అమెరికన్ మీడియా అడిగితే దానికి ట్రంప్ తాత ఉన్నట్టుండి ఇలాంటి కాస్ట్లీ విమానం గిఫ్ట్ గా ఇస్తూ ఉంటే వద్దనటానికి నేనేమైనా ఎర్రి పప్పనా అని రిప్లై ఇచ్చాడంట. అయితే ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వటం వెనుక ఎలాంటి రహస్య డీల్ జరిగిందనేది తెలియాల్సి ఉంది. అలాగే నిన్నటి వరకు చైనా తాట తీస్తా, వాళ్ళ మెడలు ఉంచుతా అన్న ట్రంప్ తాత ఇప్పుడు దోస్తు మేరా దోస్త్ అంటూ చైనాపై ఉన్న 145% టారిఫ్ ను 30% కి తగ్గించాడు. అలాగే చైనా కూడా అమెరికాపై ఉన్న 125% టారిఫ్ ను 10% కి తగ్గించింది. ఇలా వాళ్ళు సోడాలాగా ముందు బుసబుసా పొంగి ఇప్పుడు తుస్సుమన్నారు. అయితే ట్రంప్ తాత ఇలా చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.